హాయ్ ఆస్పిరెంట్స్, అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక క్లాసెస్. సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సెప్టెంబర్ 15th న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వాటిలో ఫస్ట్, పిఎం నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం పర్యటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఈయన మొట్టమొదటి ఇండియా బాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్ని ఓపెన్ చేశారు. సో ఈ బాంబూ బేస్డ్ ఇథనాల్ ప్లాంట్కి అవబోతున్న వ్యయం ఎంతంటే 7,230 కోట్లు. సో దీనికి ఫౌండేషన్ని శంకుస్థాపన చేశారనమాట. ఇది ఎక్కడ నిర్మించబోతున్నారంటే నుమాలిగర్ రిఫైనరీ వద్ద. సో ఇది దేనికి సంబంధించిందంటే పాలీప్రొపైలిన్ ప్లాంట్. నెక్స్ట్ 5,000 క్రోర్స్కి సంబంధించిన బయో ఇథనాల్ ప్లాంట్ని జీరో వేస్టేజ్ ఫెసిలిటీ కింద ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసేలాగా, అంటే వెదురు చెట్ల నుంచి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ని 5,000 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఇండియా యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో పెట్రోలియం వాడకం అనేది తగ్గి ఈ బయో ఇథనాల్ వాడకం అనేది పెరుగుతుంది. నెక్స్ట్ న్యూస్లో ఉన్నది, రీసెంట్గా సెప్టెంబర్లో జరిగిన జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మన దేశం. నెక్స్ట్ న్యూస్లో ఉంది, రీసెంట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది జరిగింది. ఇందులో ప్రస్తుతం జిఎస్టీలో పాటిస్తున్న 4 స్లాబ్ల విధానంలో 2 స్లాబ్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో మనకి 12%, 28% స్లాబ్ని పూర్తిగా తీసివేసి కేవలం 5%, 18% స్లాబ్ని కంటిన్యూ చేయబోతున్నారు. సో ఈ స్లాబ్లు అనేవి సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఏవైతే వస్తువులు 12%లో ఉన్నాయో ఆ 99% ఆ గూడ్స్ అన్నీ కూడా ఈ 5% బ్రాకెట్లోకి రాబోతున్నాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రస్తుతం జిఎస్టీ కలెక్షన్ అనేది 1.9 lakhs ఆర్ 2 crores అనేది ఉంది. స్టాప్ పేయింగ్ మోర్ ఫర్ బీయింగ్ ఉమెన్, అవాయిడ్ పింక్ ట్యాక్స్. ఇక్కడ లేడీస్ వాళ్ళు కొనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, లేదంటే వాళ్ళు పర్సనలైజ్డ్ కస్టమైజ్ చేసిన వస్తువులైనా, జ్యువెలరీ లేదంటే టైలర్కి సంబంధించినవి, వీటన్నిటిలో కూడా మగవాళ్ళతో పోల్చుకుంటే లేడీస్ అనేది ఎక్కువగా పే చేస్తున్నారనమాట. ఈ పింక్ ట్యాక్స్ అనేది ఏ గవర్నమెంట్ వసూలు చేసే ఫీజు కాదు, తర్వాత ఏ సంస్థలు విధించిన ట్యాక్స్ కాదు, ఇది గవర్నమెంట్ విధించే ట్యాక్స్ పరిధిలోకి కూడా రాదు. కేవలం ఉమెన్ అయినందుకు వాళ్ళు వాడే నిత్యావసర వస్తువులైనా కేవలం ఉమెన్కి సంబంధించిన వస్తువుల మీద ఎక్కువగా డబ్బులు పే చేయడం, మగవాళ్ళతో పోలిస్తే 30% ఎక్స్ట్రా అమౌంట్ని పే చేయడం అనమాట. అవి హెయిర్ కట్స్కి సంబంధించి, డ్రై క్లీనింగ్ సంబంధించి రేజర్స్ కానీ, షాంపూస్ కానీ, బాడీ లోషన్స్ కానీ, వీటన్నిటిలో కూడా వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి పింక్ ట్యాక్స్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ పింక్ ట్యాక్స్ అనేది తగ్గించాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది తీసుకురావాలి, ఈ జెండర్ బేస్డ్ ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు. సో ఏం చేయాలంటే ఈ ఈ షాపింగ్ హ్యాబిట్స్ని మార్చుకొని తర్వాత ఈ కంపేర్ ప్రైజెస్ వైస్లీ అండ్ సేవింగ్స్ అనేవి పెంచుకోవాలి. నెక్స్ట్, కేరళలో గ్రీన్ ఆర్మీ అనేది ఏంటంటే ఇందులో మొత్తం 30 వీళ్ళు ప్రతి ఇంటి నుంచి వ్యర్థాలని సేకరించి వాటిని సేంద్రియ ఎరువుల కింద మారుస్తున్నారు. సో ఎవరైతే ఇలా ఇంటిలోని వ్యర్థాలు ఇవ్వకుండా ఉంటారో వాళ్ళకి స్థానిక సంస్థల నుంచి లభించే సేవలు ఏమి అందవన్నమాట. సో అక్కడ గనక చెత్త బయట వేయడం ఇలాంటివి చేస్తే అక్కడ జరిమానా అనేది విధించడం జరుగుతుంది. సో కేరళ సో అధిక అక్షరాస్యత సాధించిన కేరళ ఈ వ్యర్థాల మీద జరుగుతున్న యుద్ధం అనేది మరో ప్రత్యేకతగా నిలవబోతుంది. నెక్స్ట్, ఎల్ఐసిలో 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే బిల్లులను రాబోయే శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. సో ప్రస్తుతం బీమా రంగంలో 74% ఎఫ్డిఐలను అనుమతిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఈ బీమా రంగంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయంటే 82,000 కోట్లు. సో ఈ ఎల్ఐసి బీమా రంగంలో 2015లో ఈ ఎఫ్డిఐ పర్సంటేజ్ 26 ఉండేది, దాన్ని 49కి పెంచారు 2015లో. 2021లో 49% ఉండేది, దాన్ని 74%కి పెంచారు. ఇప్పుడు 2025లో దీన్ని 100%కి పెంచే బిల్లుని పెట్టబోతున్నారు అన్నమాట.
నెక్స్ట్ నేపాల్లో తాత్కాలిక ప్రధానమంత్రిగా రీసెంట్గా సుశీల కార్కి నియమితులయ్యారు. ఈవిడ మాజీ ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ కిమ్స్ ఉషాలక్ష్మి బెస్ట్ డిసీజెస్ సెంటర్ స్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ రఘురామ్ గారికి బ్రిటన్లోని గ్లాస్గో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ నుంచి గౌరవ ఫెలోషిప్ అనేది రావడం జరిగింది. ఈయన దానికి ఎన్నికైన దక్షిణాసియాలోనే చిన్న వయస్కుడిగా న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానానికి అనుసరించి ప్రభుత్వ పాఠశాలని ఆధునీకరించడానికి పెట్టిన స్కీమ్ అయిన పిఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా. సో ఇందులో దీన్ని వినియోగించుకోవడంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ అనేది ఫస్ట్ ఉందన్నమాట. జాతీయ స్థాయిలో ఇది ఉత్తరప్రదేశ్ అనేది తర్వాత 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఆప్కాబ్కి జాతీయ స్థాయిలో 2వ బహుమతి దక్కింది. ఆప్కాబ్ అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనమాట. సో ఇది 3 అంచెల సహకార వ్యవస్థలో మంచి పనితీరుని కనబరిచినందుకు దీనికి జాతీయ స్థాయిలో 2వ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పిఎల్ఐ స్కీము. పిఎల్ఐ స్కీమ్ అనేది ప్రొడ్యూస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో అవి వాటి ప్రొడ్యూస్ చేసే వస్తువులు బేస్ చేసుకొని వాటి మీద వీటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారంటే 2020లో తీసుకొచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మెయిన్ ఇది దేనికంటే మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేయడం కోసం, ఇంకా ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు తగ్గించుకోవడం కోసం, ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం కోసం ఈ పిఎల్ఐ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో ఏవైతే కంపెనీస్ ఇందులో ఈ 14 సెక్టార్స్ ఉంటాయి, వీటిలో ఉన్న కంపెనీస్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఎంతకాలం ఇస్తాయంటే 5 years అనేవి ఇస్తాయి. సో వీటికి ఇచ్చే ఈ పిఎల్ఐ స్కీమ్ కింద వైట్ గుడ్స్ అంటే ఏసీ, తర్వాత వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే కరెంట్లీ ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటికి సంబంధించి ఈ పిఎల్ఐ స్కీమ్ అనేది రీఓపెన్ చేశారు. అవి ఎప్పటి వరకు అంటే October 14th వరకు అనమాట. స్కీము అప్లికేషన్ విండో ఎప్పటి వరకు ఓపెన్లో ఉంటుందంటే September 15th నుంచి October 14th వరకు ఓపెన్లో ఉంటుంది. ఈయన 100 meters పరుగులో విజేతగా నిలిచాడనమాట. ఇంతకు ముందు ఛాంపియన్ అయిన నోవా లైల్స్ 3వ స్థానానికి పరిమితం అయిపోయాడు. తర్వాత మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ 100 meters పరుగులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మెలీసా జెఫర్సన్. ఈమె ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మీద అలవోకగా విజయం సాధించింది. నెక్స్ట్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మీనాక్షి జైస్మిన్కి గోల్డ్ మెడల్ అనేది వచ్చింది. సో ఈ టోర్నీలో వీళ్ళు ఎన్ని కేజీల్లో, జైస్మిన్ 57 కేజీల్లో ఈ పథకాన్ని తెచ్చుకుంది. మీనాక్షి అయితే 48 కేజీల్లో ప్రపంచ ఛాంపియన్షిప్గా గెలిచింది. సో ఇప్పటి వరకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీ కోమ్, నిఖత్ జరీన్, సరితాదేవి, జెన్నీ, నీతు, లవ్లీనా, స్వీటీ వీళ్ళ తర్వాత స్వర్ణ పథకాన్ని సాధించింది మీనాక్షి జైస్మిన్లు. నెక్స్ట్ ప్రపంచ కప్ 10 meters ఎయిర్ పిస్టల్ షూటింగ్ దాంట్లో భారత షూటర్ అయిన మేఘనా సజ్జనార్కి కాంస్యం బ్రోంజ్ మెడల్ వచ్చిందనమాట. సో ఈ ఈవెంట్స్లో ఈ ప్రపంచ కప్ షూటింగ్ రైఫిల్ ఫెస్టివల్లో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 5th ప్లేస్లో నిలిచింది. చైనా 8 పథకాలతో అగ్రస్థానంలో ఉందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.